నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ గూడూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం గూడూరు పట్టణంలో 7 కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థుల కేరింతలు కొడుతూ తమ స్నేహితులకు మరలా కలుద్దామంటూ వీడ్కోలు. తిరుపతి జిల్లా గూడూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ వైఎస్ఆర్సీపీలో గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచి అమ్మపాలు తాగి రొమ్ము లాంటిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పట్టణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీను, నాసన నాగులు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు కలవడానికి వెళ్ళినప్పుడు ప్రెస్ స్టేషన్లో మరి ఎమ్మెల్యే గారు కొంచెం ఎక్కువగానే మాట్లాడినట్టు అనిపించింది. కరెక్ట్ కాదు. ముఖ్యంగా గూడూరు ప్రజలంతా మరి చర్చించుకుంటున్నారు ఎక్కడ కూడా. కారణం ఏంటంటే ఇద్దరు నాయకులు తాజాగా ఇంకా మాజీ కాలేదు ఎమ్మెల్యే గారు, ఇద్దరు మాజీ ఎమ్మెల్యే గారు తాజా ఇంకా ఉన్నారు ఎమ్మెల్యేగానే. వాళ్ళు గడిచిన వెంటనే అంటే ఏరు దాటిన తర్వాత తెప్పలని తగలబెడతారంట. ఆ విధంగా పార్టీలో భవిష్యత్తు పొంది ఒక స్థాయికి వచ్చి మళ్ళీ ఇప్పుడు విమర్శించడం అనేది చాలా దురదృష్టం. మాజీ ఎమ్మెల్యే గారు 2 సార్లు తెలుగుదేశంలో టికెట్ కోసం ప్రయత్నం చేసి భంగపాటు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మళ్ళా పార్టీని ఏ రకంగా నమ్మకద్రోహం చేశారో ప్రజలందరికీ తెలుసు. అదే రకంగా ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి ఎంపీగా ఈ అవకాశం ఇచ్చారు. అంతకుముందు జనసేనలో మన ప్రజారాజ్యంలో ఎంపీగా పోయి ఓడిపోయారు. తర్వాత ఆదరించి ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక రిజర్వ్డ్ క్యాండిడేటు అనే ఉద్దేశంతో ఆదరించారు. ఎవరైనా ఆదరించారా? ఆదరించి ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. నీ ప్రవర్తన పసిగట్టినా కూడా ఒక పెద్ద ఆయనని గౌరవించి ఎమ్మెల్యేలు పెట్టుకోలేకపోయావు. ప్రజలను మన్ననలు పొందలేకపోయారు. ఎప్పటి నుంచి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? గత 1 year నుంచి అందరూ ఎమ్మెల్యేలకి మరి చెబుతూ వచ్చారు, మీరు ప్రజల మన్ననలు పొందితేనే ఉంటారు, మన్ననలు పొందకపోతే ఉండరు అనే వాతావరణం చెప్పుకుంటూ వచ్చారు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నీకు మన్ననలు లేవు కాబట్టి నువ్వు గౌరవంగా ఉంటే గౌరవప్రదమైన వాతావరణం ఉండేది. అలా కాకుండా ప్రెస్ స్టేషన్లో టికెట్ లేదని చెప్పేసి వెంటనే పోయేసి ఏదో నీకు అభిమానం ఉందో ఎట చేశారో నువ్వు పార్టీలో చేర్చుకొని వచ్చావు. ముందాతనంగా వ్యవహరించాలా. రెచ్చిపోయి మాట్లాడడం, నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నీ వెనక వాళ్ళంతా కూడా మరి నిన్న లాస్ట్ మీటింగ్ మొదటి నుంచి ఇద్దరు బాగా సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు అందరూ అంటున్నారు, నేను అనడం కాదు, అందరూ అంటున్నారు తోడు దొంగలు ఒకటైనారేమోనని అందరూ మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పడం కాదు, ప్రజల్లో అనుకుంటున్నారు. నువ్వు పాలకపక్షంగా ఈయన ప్రతిపక్షంగా ఉంటే ఈయన ఎప్పుడు ప్రతిపక్షం చేసిందే లేదు. నేను గతంలో కూడా మీ అందరితో నేను మాట్లాడాను. అసలు ప్రతిపక్షం అనేది ఉందా? ఇక్కడ కొన్ని వ్యవహారాలు చూసాం మనం. గతంలో కమిషనర్ గారు విచ్చలవిడిగా రెచ్చిపోయి ప్రజల్ని రక్తంతో కూడా తాకుతూ ఉంటే ప్రతిపక్ష పాత్ర పోషించావా అని అడిగాను. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అన్ని రంగాలుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో చిల్లకూరు మండల పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధులు వరప్రసాదరావు సమక్షంలో బీజేపీలో చేరారు.
బీజేపీ పార్టీలో చేరిన చిల్లకూరు మండల పరిధిలోని పలువురు ప్రజాప్రతినిధుల మెడలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ బీజేపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వరప్రసాదరావు మాట్లాడుతూ కోట మండల పరిధిలో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన లెదర్ ఇండస్ట్రీ పార్కు ప్రారంభమయ్యే విధంగా కృషి చేస్తానని, ఈ లెదర్ ఇండస్ట్రీ పార్కు ద్వారా సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో దేశంలో ఉండటం వలన ప్రపంచంలో మన దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని వివరించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి అయినటువంటి తనను గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని బీజేపీ నాయకులు పాల్గొన్నారు. దయచేసి ముందుకు రండి. మోడీజీ గారి నాయకత్వం, నిలబడే నాయకత్వం, మార్పులు చాలా వస్తున్నాయి. దేశానికి ఒక నాయకత్వం చాలా అవసరం. ప్రపంచంలో మన ఇండియా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. మహిళకి ఎంతో స్వతంత్రం వస్తుంది. పరిశ్రమలు వస్తున్నాయి, రోడ్లు వస్తున్నాయి, మనకు ఒక్క సాగరమాల రోడ్లు వస్తున్నాయి. అవన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు. ఆదిశంకరాదాన్ని ఇచ్చారు మనకి. అలాగే రేపటి నుంచి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో మనకు పెద్ద ఎత్తున వస్తుంది. నాయకులందరూ ఒప్పుకుంటే 15,000 మందికి ఉద్యోగాలతో వచ్చే లెదర్ ఫ్యాక్టరీకి మళ్ళా నేను కృషి చేస్తా. కేవలం ఒక మనిషి సులోభాల కొరకు అది రాకోకుండా ప్రజల్ని మత్తెక్కించి సారాయం పోయించి అది అడ్డుకుంటూ ఉన్నది. అది మహాపాపం. ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళకి ఏ రోజు కూడా మేలు జరగదు. ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదని చెప్పి నేను తెలియజేస్తూ, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధులవి ఆ లెదర్ ఫ్యాక్టరీ 150 కంపెనీలు ఆల్రెడీ సైన్ చేసినవి. కేంద్ర ప్రభుత్వం 150 కోట్లు దానికి ఇచ్చారు. 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక దూర ప్రాంతం కోటలో వస్తుంది. అది తీసుకొస్తే ఎంత మేలు జరుగుద్ది. అది కేంద్ర ప్రభుత్వం స్కీమ్ కనుక నేను తీసుకొస్తా. ముఖద్వారాలు ఓపెన్ చేయిస్తా. పక్షుల శరణాలయంలో రోడ్లు వేయిస్తా. ఎందుకంటే మోడీజీ గారు వస్తారు, నాకు స్వతంత్రం వస్తుంది. ఇక్కడ మళ్ళా దయచేసి సునీల్ గారిని గెలిపించండి. మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తేనే జరుగుతుంది. ఇద్దరు కలిసి ప్రయాణం చేయకపోతే చాలా కష్టం. ఐఏఎస్ చదివిన వాడిని రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని భాగాలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని భాగాలు ఉంటాయి, కొన్ని వచ్చి ఇద్దరు కలిపి భాగాలు ఉంటాయి. విద్య సంక్షేమం అంతా కూడా రాష్ట్రం చూస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి పక్షుల శరణాలయము, తీర ప్రాంతాలు, సముద్రాలు, నదులు వచ్చి ఇద్దరు చూస్తారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనాల సముదాయంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు అధ్యక్ష కార్యదర్శి పదవులకు ఎన్నికలకు జరుగు బార్ అసోసియేషన్లో సభ్యత్వం కలిగిన న్యాయవాదులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గూడూరు పట్టణంలో 7 కేంద్రాలలో ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థులు కేరింతలు కొడుతూ తమ స్నేహితులకు మరలా కలుద్దామంటూ వీడ్కోలు పలుకుతూ ఇండ్లకు బయలుదేరారు. దీంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహాల నుండి విద్యార్థులను వివిధ వాహనాల్లో ఇండ్లకు తీసుకెళ్లారు.
గూడూరు పట్టణంలో నివాసం ఉంటూ నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి పట్టణ ప్రజలు సహకరించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు పట్టణ 3 మరియు 4 వార్డులకు చెందిన సుమారు 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని 3 మరియు 4 వార్డులకు చెందిన సుమారు 50 కుటుంబాలు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరగా వారి మెడలో టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సునీల్ కుమార్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చినా ఏ ఒక్కటి నెరవేరలేదని విమర్శించారు. ప్రధానంగా మద్య నిషేధం అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి మహిళలకు ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారని, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం మద్యపాన నిషేధం చేయకపోగా ప్రభుత్వం ద్వారా మద్యం దుకాణాలు నడిపి వేల కోట్ల రూపాయల అవినీతికి ఆయన మరియు ఆయన అనుచరులు పాల్పడ్డారని విమర్శించారు. మీకు తెలుసు కదా, తెలుసు తెలీదా? మంది గూడూరు, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. మనం ఓడినా గెలిచినా గూడూరులో ఉన్నాం. గతంలో వాళ్ళు ఎవరో గూడూరు లేరు, వాళ్ళది ఊరు కాదు, మన గురించి పట్టించిన పరిస్థితి. మనం ఓడిపోయినా ఈరోజు నీళ్ళు రావట్లేదంటే తుఫాను వస్తే నేనే కనిపిస్తున్నా, మీ నాయకులతో కలిసి చంద్రమౌళి, మోహన్, శ్రీధరన్న, మా వెంకటేశ్వర నాయుడు కలిసి నేనే కనిపిస్తున్నా. అట్లాగే మా నాయకులు కూడా మీ వార్డుల్లో మీకు ఏం అవసరం అయితే దగ్గరుండి సొంతరములు పెట్టి ఈరోజు పనిచేసే పరిస్థితి మన నాయకులు వస్తున్నారు. ఇలాంటి నాయకులు కానీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు అడిగి మళ్ళీ మీకు 5 సంవత్సరాలు కనిపించకుండా పోయే వాళ్ళు నాయకులు అవుతారా? చెప్పండి. ఓట్లకు వస్తారు, రేపు మళ్ళీ 5 సంవత్సరాల దాకా కనిపించరు మీకు. మేము ఓట్లతో మాకు సంబంధం లేదు. మేము గెలిచినా ఓడినా మీతోనే ఉంటాం, మీ కష్టంలో పాలు పంచుకుంటాం. మీకు ఏమైనా అవసరం ఉంటే మాకు సాధ్యమైనంత వరకు మేము సహాయం చేస్తాం. కాబట్టి మీరంతా ఆలోచించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ చాలామందికి తెలుసు, ప్రతి దగ్గర కూడా సిమెంట్ రోడ్లు వేసాం. అలాగే ఈ విధంగా నీటి కష్టాలు ఎప్పుడు చూడాలి మనం గూడూరు టౌన్లో. ఈసారి వారంలో నీళ్ళు రాకపోతే దిక్కు మొక్కలేదు. మేము ప్రెస్ మీట్ పెట్టి నా భార్య బస్టాండ్లో అంబేద్కర్ గారి బిందెత్తుకొని దీక్ష చేసిన తర్వాత వాళ్ళు వాటర్ ట్యాంకులు పంపించారు అక్కడక్కడికి. అంతకుముందే మన వాళ్ళందరూ కూడా మీకు ఎక్కడ నీళ్ళు అడిగితే అక్కడ వాళ్ళ సొంత ఊరు పెట్టి నీళ్ళ సదుపాయం కూడా మీకు కల్పించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా మీరు ఓటేసే ముందు మనం ఓటేసేటువంటి అభ్యర్థి మనకు కనబడ్డా, మనం పోతే మనతో మాట్లాడడా, మన సమస్యల్ని 2 నిమిషాలన్నా వింటాడా అనేటువంటి పరిస్థితి మీకు తెలియాలి. ఊరికే ఆ రోజు వచ్చి గుంపుగా ఎవరు వచ్చి వాళ్ళు ఓట్లు వేసే 5 సంవత్సరాలు బాధపడాల్సిన అవసరం. ఆ ఒక్కరోజు కోసం మనం చిన్న పొరపాటు చేస్తే ఈరోజు ఆ పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మనం చేసాం. అందరం కూడా ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసాం. ఓటేసిన తర్వాత ఏం చేశాడు? ఆయన కరెంట్ ఛార్జీలు దాదాపు 7 సార్లు పెంచాడు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కరెంట్ ఛార్జీ ఒక్క పైసా కూడా పెరగల. మళ్ళీ చెప్తున్నాము, రేపు చంద్రబాబు గారు గెలిస్తే ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెరగదు. ఈ హామీ బాబు గారు మీకు చెప్పారని చెప్పి నేను తెలియజేస్తున్నా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్, ట్రెజరర్ శ్రీనివాసులు, నిరంజన్ రెడ్డి, శ్రావణ కుమార్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో వచ్చిందమ్మా చూడు ఒకసారి వెనక్కి నీళ్ళు శుభం చూడన్నాను అందరు అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు ఈరోజు మాకందరికీ మంచి మిత్రుడు పెద్ద మా అన్న తాడిపర్తి ప్రభాకర్ రెడ్డి గారు స్వర్గస్థులై ఒక 1 year అయింది. ఈరోజు సంవత్సరికం. అన్నని వన్నిడా ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే అందరికీ సుపరిచితుడు గూడూరంతా కూడా. ఈ తాడిపర్తి అనేది ఆయన ఇంటి పేరైనా కూడా అందరికీ వన్నిడా ప్రభాకర్ రెడ్డి అంటేనే గూడూరు మొత్తం తెలియని వాళ్ళైతే నాకు తెలిసి ఎవరు ఉండరు. చాలామందికి ఈరోజే అన్న చనిపోయిన విషయం కూడా నిరంజన్ చాలామందికి తెలియదు, వస్తుందా చాలామందికి కూడా తెలియదు. ఈరోజే అందరూ కూడా కొంత చాలామందికి తెలుస్తుంది. అన్న ఆత్మకి శాంతి కలగాలని మనం అందరం మా ప్రగతి కుటుంబ సభ్యులు అందరూ మా నిరంజన్ వాళ్ళ బ్రదరు అందరూ కూడా అన్నకి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఆడినా కూడా పెద్ద ఆయన మా నిరంజన్ కుటుంబానికి ఆశీస్సులు అందించాలని, అన్న ఆశీస్సులతో మా నిరంజనం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎలక్షన్ కమిషనర్ మరియు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ స్వీప్ నోడల్ ఆఫీసర్ కాంచన ఆధ్వర్యంలో గురువారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం నుంచి అశోక్ పిల్లర్ వరకు 18 సంవత్సరాలు నిండిన ఓటర్లకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అశోక పిల్లర్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల మరియు SALCEF హై స్కూల్ విద్యార్థులచే ఓట్ కరో భారత్ కరో బుల్లెట్ కన్నా బ్యాలెట్ బలమైంది, మన ఓటు మన భవిష్యత్తు, ఓటు అమ్ముకోకు బానిస కాకు, ప్రజాస్వామ్యానికి పునాది ఓటు అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు తహసీల్దార్ ఎంపీడీఓ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తోట గోపీనాథ్, తహసీల్దార్ SV నరసింహారావు, మండల విద్యాశాఖ అధికారి షేక్ నషీం అలీ, ప్రిన్సిపల్స్ పిడుగు ప్రవీణు, రామానుజాచార్యులు, RA సెల్వరాజ్, VROలు, మహిళా పోలీసులు, తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, VRAలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. वोट करो, वोट करो, वोट करो, वोट करो, वोट करो, वोट మన ఓటు మన భవిష్యత్, మన ఓటు మన ఓటు, ఓటు అమ్ముకోకు బానిస కాకు, ఓటు అమ్ముకోకు, ఓటు అమ్ముకోకు బానిస కాకు, ఓటు అమ్ముకోకు, బుల్లెట్ కన్నా బ్యాలెట్ కన్నా, బుల్లెట్ కన్నా మన ఓటు మన భవిష్యత్, మన ఓటు మన ఓటు మన ఓటు, ఓటుని అమ్ముకోకు బానిస కాకు, ఓటుని అమ్ముకోకు బానిస కాకు, ఓటుని అమ్ముకోకు బానిస కాకు, ఓటుని అమ్ముకోకు మన ఓటు మన ఓటు మన ఓటు, బుల్లెట్ కన్నా బుల్లెట్ కన్నా ఓటు అమ్ముకోకు బానిస కాకు, ఓటు అమ్ముకోకు, ఓటు అమ్ముకోకు, మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు, వైఎస్ఆర్ పునాది, వైఎస్ఆర్ పునాది, బుల్లెట్ కన్నా బుల్లెట్ కన్నా బుల్లెట్ కన్నా బుల్లెట్ కన్నా మన ఓటు. చూడండి రా
బుల్లెట్ కన్నా మన ఓటు స్వేచ్ఛను కాపాడుకోండి. మీ ఓటు హక్కును కాపాడుకోండి. స్వామ్యానికి పునాది ఓటు, ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. ఓటు మన ఓటు. బుల్లెట్ కన్నా ఓట్ కరో. స్వేచ్ఛను కాపాడుకోండి. మీ ఓటు హక్కును కాపాడుకోండి. స్వేచ్ఛను కాపాడుకోండి. ప్రజానీకానికి మరియు ఇక్కడ ఇచ్చేసి ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, మండల ఆఫీసర్ గారికి, మండల విద్యాశాఖ అధికారులకి, ఇతరత్ర అధికారులకి, ప్రజలకి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఇది ఒక చక్కటి కార్యక్రమము. పూర్వకాలం స్వాతంత్రానికి పూర్వం రాజుల యొక్క పరిపాలన ఉండేది. అప్పట్లో మనం ఎంచుకోవడాలు ఇవన్నీ ఉండేది కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం మనకిచ్చినటువంటి ఒక వరం, మన నాయకుడిని మనమే ఎన్నుకోవడం అనేటటువంటిది. ఇది మనందరి చేతిలో ఒక ఆయుధం లాంటిది. చాలా పవర్ఫుల్. బుల్లెట్ కన్నా కూడా చాలా బలమైనటువంటిది అని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలా. స్త్రీలు కాదు, పురుషులు కాదు, ధనికులు కాదు, పేదలు కాదు, అందరూ కూడా ఆ రోజు ఎక్కడున్నా సరే, ఎన్ని పనులున్నా సరే, ఒక్కరోజు మన భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తును నిర్ధారించుకోవడం కోసం, మన భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లో పాల్గొనాలా. మన సమర్థవంతమైనటువంటి నాయకుడిని ప్రతి ఒక్కరు కూడా ఎన్నుకోవాలా అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు ఈ రోజు నుంచి మే 13వ తేదీ జరుగు ఎలక్షన్ కి ఓటు హక్కు మీద అందరికీ అవగాహన కల్పించమని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు మన వాకాడు మండలంలో ర్యాలీ జరగడం జరుగుతుంది. ఇదే విధంగా అన్ని సచివాలయాల్లో, అన్ని పంచాయతీల్లో ఒక డేట్ ఇస్తారు. ఆ డేటు అనౌన్స్ చేస్తాము. ఆ డేట్ రోజు మనం ఆయా ఊర్లలో ఓటు హక్కు మీద మనం అవగాహన ఏర్పాటు చేయాలా, ర్యాలీ చేయాలా. సో ఇదే విధంగా ఈ రోజు నుంచి నామినేషన్లు వేసేంత వరకు, అంటే ఓటు వేసేంత వరకు ఓటు హక్కు వినియోగంపై మనం అందరు ప్రజలకు అవగాహన చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ప్రతిజ్ఞ చేసిన తర్వాత వక్తులు మాట్లాడతారు. ప్రతిజ్ఞ కార్యక్రమం మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఓటు యొక్క ప్రాధాన్యత తెలియజేసి వాళ్ళందరినీ చైతన్యవంతులు చేసి ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేయాలనే కార్యక్రమమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క పౌరులు, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్స్, యూత్ ఓటర్స్ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మానవహారం ఏర్పాటు చేసి ఈ గ్రామంలో చైతన్యవంతం చేయాలని చెప్పి మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటు యొక్క వాల్యూని, ఓటు ఉపయోగించుకోవడం వల్ల మన ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దుతాం, అందులో మనము ప్రతి ఒక్కరూ భాగస్వాములై ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి మన భారత ప్రభుత్వం యొక్క ఓటర్ యొక్క నినాదాన్ని మనం కాపాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిజ్ఞ స్టార్ట్. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, సమస్యలతో ఉన్న వారికి మేము అండగా ఉంటామని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మనుబోలు గ్రామంలోని పడమట వీధి అంబేద్కర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శృతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు ఖాయమని, భారీ మెజార్టీతో గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న వారికి తాము అధికారంలోకి వచ్చాక తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏం పేరు చేత చేస్తాం మేడం 100 గంటల వస్తాం లోపల మార్నింగ్ కూడా కొంచెం మర్చిపోకూడదు మీరు మేడం మేడం ఒక్క నిమిషం ఈరోజు నేను మామయ్య గారికి ప్రచారం మనుబోలుకు రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున నేను శివాలయంలో పూజ చేసుకొని ఈరోజు నేను నా క్యాంపెయినింగ్ మొదలుపెట్టాను. ఇక్కడ నాకు చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. ఫస్ట్ సమస్య ఏదంటే నేను గిరిజన్ కాలనీకి వెళ్ళాను. ఆ గిరిజన్ కాలనీలో నేను నోటీస్ చేసింది ఏంటంటే అసలుకు అక్కడ చిన్నపిల్లలకు చాలా చిన్నపిల్లలు మేబీ 2-3 ఇయర్స్ ఉంటాయి, 4 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడిప్పుడే స్కూల్కి పోతున్నారు. కానీ వాళ్ళకు స్కూల్కి పోవాలంటే ఒక 4-5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి పోవాలి. వాళ్ళకు ట్రావెల్ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఆటో యాక్సిడెంట్ అయ్యి 2 పిల్లల్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. నేను వాళ్ళకు హామీ ఇచ్చాను. అక్కడ మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాగానే అక్కడ ఒక స్కూల్ కట్టిస్తాను వాళ్ళకు. అట్లే నాకు ఈ అంబేద్కర్ కాలనీలో తిరుగుతున్నాను. ఇప్పుడు ఈ కాలనీలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. డ్రైనేజ్ సమస్య కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు తీర్చలేదు. ఇది మేము తీరుస్తామని నేను హామీ ఇస్తున్నా ప్రభుత్వం రాగానే. అట్లే ఏ సమస్యలున్నా జనాలకు మేము అండగా ఉంటామని నేను హామీ ఇస్తున్నా. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. సోమిరెడ్డి గారే గెలుస్తున్నారు. అది గెలుపు ఒకటే కాదు, భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. దాని తర్వాత మేము ఊరికి వస్తాము. జనాలకు మళ్ళీ మా క్యాడర్కి అడ్డం చెప్పే వాళ్ళకు బుద్ధి చెప్తాం. నేను ఇప్పుడు అంబేద్కర్ నగర్లో ఉన్నాను, మనుబోల్లో. ఇక్కడ ఒక ఓల్డ్ కమ్యూనిటీ హాల్ ఉంది. అది దేనికి ఉపయోగపడడం లేదు. జనాలకు నేను హామీ ఇస్తున్నాను. అది పడగొట్టి ఒక అంబేద్కర్ భవన్ కట్టిద్దాం అనుకుంటున్నాము. అది ఒక కళ్యాణ మండపం. జనాలు కోరుకుంటున్నారు, చాలా ఎదురు చూస్తున్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా స్వామివారికి వసంతోత్సవము, చక్రస్నానం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. अर्चनार्दं प्रसीद श्रीनिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो दर्वाणि धारय स्वामिने नमः। यदूपमात्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि प्रवर्ग्यं निवेदयामि आदमनीयं समर्पयामि। रूपमात्रापयामि प्रत्यक्षदीपं दर्शयामि। विष्णुर्विचक्रमे पृथिव्यां सप्तदामभेदं विष्णुर्विचक्रमे तैर्भानदेवनो नमो नमस्यपाकं धुरे श्रीनिपदा विचक्रमे विष्णुर्गोदादाभ्यः दोदर्माणि धारजम् विष्णोर्महतो महीयानात्मा गुहाजां निहितोऽस्य जन्तोहतमकृतं वस्तितमीशोगोदादप्रसादां महिमानमीश पशुविप्राणां महिषो मृगाणां सेनो गृध्राणागो सुन्दर्पणानागो सोमः पवित्रमस्ति दरीपम् अजामे कां लोहितचक्षुषो मधुजागोजारतजातजातप्रभृतस्माज्जातारपराणैवकिञ्चनात्तजाविवेशभुवनानि विश्वाः श्रीज्योतिकं सुदेशोडसी एतत्तारकं भवामहे विद्युनादिनः सवितारं प्रचक्षसम
అద్యానోదయం ప్రజావీర్ణ సంతోషదీహమదరక్తమదాశదే మదపద్మాత్మగణమదజమదజ్యోరస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగుమస్తు దోష్యహమాత్ దీర్ఘావో భవంతనః కృతం శ్రీనోణాగం ప్రముచ్యతే తజోభూగస్వమాగం రోమయస్వప్రవం జవీనాః భవంతుర్హం దురఃప్రాదవనఃప్రాదవరణఃప్రాదవరణఃప్రాదవరణఃప్రాదవరణః యావోత్తప్రిషంచందేవేన ప్రేషితామహీతామనాథిదాసలోకాజలదత్తివ్యవిభూతజే రాజహంసాదిరూఢాజ రాజ్యలక్ష్మీశమంగళ వెంకటేశాజమంగళ కర్పూరానందనీరాజనందర్శజా నమస్కరోమి ఏడుకొండలవార వెంకటరమణ గోవింద గోవింద. గూడూరు పట్టణంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. जय जय करुणाश्री श्री श्री सच्चिदानंद सद्गुरु साईनाथ राज योगिराज तस्मै श्री गुरवे नमः। साई मंदिर साई मंदिर शरणं नतोऽभयं शरणमन्दिरं साई मंदिर साई मंदिर सर्वत्राभिवृद्धि चिदानन्दं विनुतनं साई रूप सदा निसर्गिताये श्रीनरेशकाये सर्वज्ञातियन्धये वेदकरागतये स्वयमानः ॐ साक्षात् विजयते भुवनं पावयं
రసం ఏడాది వీడియోలో ఇదే మజ్జిగ నీకురా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి స్వామివారు విశేష అలంకరణలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు చంద్రప్రభ వాహనంపై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన వేలూరు భాస్కర్ రెడ్డి, భారతీ దంపతులు, వీరి కుమారుడు సుమంత్ రెడ్డి, లహరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमङ्गलम् मामकाभीष्टदाय महितमङ्गलम् लोकनाथाय भक्तलोकसंरक्षकाय लोकनाथाय भक्तलोकसंरक्षकाय नागलोकसूर्याय नव्यमङ्गलम् नागलोक सर्वां कार्तुमे पापं भूर्वा आजुषुप्ननाशिनी यजमान्यो यजमान्यादितं क्षेमस्थैर्यधैर्यवीर्य अभय चतुष्कमण्डलं कृत्वा देवी मुद्रां पत्रसेत् गायत्री मन्त्राणि पात्राणि सम्प्रोक्ष्येत् सत्यं दत्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तमस्य स्वाहा पक्वानं पञ्चभक्ष्याणि गोमृतं मरुत परिवेष्टारो मरुतस्याम राम हरे राम राम कार साष्टांग श्री साईनाथ जो सदा वया संतली साईनाथं सदा निम्बवृक्षस्य मूलाधिवासात् सुधा తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకీ సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకీపై కొలుపు తీర్చి మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశం. గూడూరు పట్టణంలో 7 కేంద్రాల్లో ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. విద్యార్థుల కేరింతలు కొడుతూ తమ స్నేహితులకు మరలా కలుద్దామంటూ వీడ్కోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.